war. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because I'm you're in no answering on this position to question. dictate that. That's Remember exactly what this. you're doing. You're in no position to dictate what we're going to feel. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. జరగాల్సిన రచ్చంతా జరిగిపోయింది. నిన్న చెప్పాను కదా, నేను ఒక వీడియోలో జెలెన్స్కీ వెళ్ళాడు, మినరల్స్ అవి ఇవి వీడు రాయించేసి ట్రంప్ రాయించేసుకుంటాడు, 5%, 10%, 50% అని అనుకున్నాం. కానీ అంతా బాగానే ఉంది. ఒక 40 నిమిషాలు బాగానే నడిచింది మీటింగ్లో. ఆ టీంకి ఈ టీంకి అంతా మీటింగ్ నడిచింది, బాగానే ఉంది. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు, ఓకే. ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకళ్ళ మీద ఒకళ్ళు బరస్ట్ అయిపోయారు. బేసిక్గా ఎందుకు ఈ బరస్ట్ అయ్యారు ఏంటి? బేసిక్గా ట్రంప్ మీద జెలెన్స్కీ కోపమా, జెలెన్స్కీ మీద ట్రంప్ కోపమా, మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో 40 మినిట్స్ పర్ఫెక్ట్గా ఉన్నారు. 41 మినిట్స్ దగ్గర గొడవ అనేది స్టార్ట్ అయింది. దీనికి స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, జేడీ వ్యాన్స్, మన వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్కి హీటెడ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. జేడీ వ్యాన్స్ చెప్పిన దానికి జెలెన్స్కీ ఆన్సర్ చేయబోతే అక్కడ స్టార్ట్ అయింది. బేసిక్గా ఏంటంటే, ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగేటప్పుడు జెలెన్స్కీ వెళ్ళి అపోజిషన్ లీడర్కి, పెన్సిల్వేనియాలో అపోజిషన్ లీడర్కి సపోర్ట్ చేసి అప్పుడు ట్రంప్ని తిట్టాడు అనమాట. No, in this Even entire meeting today, that you said thank even you, today. you went to Pennsylvania and campaigned for the opposition in October. Offer some words of appreciation for the United States of America and the president who's trying to save your country. అంటే ఊహించలేదు ట్రంప్ వస్తాడు. మొత్తం జనరల్గా ట్రంప్ మీద నెగిటివిటీ ఎక్కువ ఉండేది కదా, ట్రంప్ వస్తాడు అని ఎవరు ఊహించలా. ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ కూడా ఊహించలా. కానీ ఏంటంటే సడన్గా ట్రంప్ వచ్చేటప్పటికి ట్రంప్ ప్రో రష్యా, అంటే రష్యాకి బాగా సపోర్ట్ చేస్తున్నాడు ట్రంప్ అని జెలెన్స్కీ అనుకుంటున్నాడు. కానీ అక్కడ జరిగిన మీటింగ్లో ట్రంప్ ఏమంటాడంటే, ఎంతసేపటికి నువ్వు డిక్టేటర్ లాగా ఉన్నావు, నువ్వు యుద్ధం చేస్తున్నావు, యుద్ధం చేయడం వల్ల ఏమన్నా యూజ్ ఉందా, ఎంతమంది చచ్చిపోయారు, ఎంత ఖర్చు అయింది, దగ్గర మేము నీకు $180 మిలియన్, అంటే అరౌండ్ చెప్పడానికి అయితే $340 బిలియన్ అంటున్నారు, కానీ యాక్చువల్గా అఫీషియల్గా అయితే $180 బిలియన్ ఇచ్చాం మేము. Right now you don't know, you're playing cards. You're playing cards. You're gambling with the lives of millions of people. You're gambling with World War III. You're gambling with World War III. ఏంటి దానివల్ల యూజు? అటు రష్యాకి యాక్చువల్గా చెప్పాలంటే రష్యాకే ఎక్కువ ఆర్మీ వాళ్ళు చచ్చిపోయారు. 8 లక్షల మంది దాదాపు చచ్చిపోయారు రష్యాలో. సో ఇటు యుక్రెయిన్ సైడ్ చూసుకుంటే దగ్గర ఒక 1.5 మంది వాళ్ళు చచ్చిపోయారు. అరౌండ్ అటు ఇటుగా ఒక 10 లక్షల మంది చచ్చిపోయారు. సో ఏంటి, ఎవరు ఏం సాధించారు? ఎవరేం సాధించలేదు అని తోస్తా ఉన్నారు జెలెన్స్కీని. వెనక యూరోప్ వాళ్ళందరూ వెళ్ళి రెచ్చగొట్టేసి, అంటే ఇక్కడ యూరోప్ వాళ్ళని కూడా జెలెన్స్కీ ఏంటంటే కొంచెం ఇట్లా మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఏంటి, ఇవాళ నా మీదకి వచ్చాడు, రేపు మీ మీదకి వస్తాడు అని చెప్పేసి మ్యానిపులేట్ చేస్తున్నాడు. చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే అవునవును కరెక్టే, ఆడు మన మీదకి వస్తాడేమో అని చెప్పేసి వీడికి ఆయుధాలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, కొట్లాడండి అంటున్నారు. ఫైనల్గా ట్రంప్ అనేది ఏంటంటే, ఏం చేసావు, ఏం మీకు నువ్వు 3 ఇయర్స్ నుంచి ఏం నష్టం, నీ యుద్ధం చేయడం వల్ల ఏమన్నా లాభం ఉందా, ఎవరికైనా లాభం ఉందా, ఎంతమంది చచ్చిపోయారు, మా ఆయుధాలు మేము ఇచ్చాం, అన్నీ మేము ఇచ్చాం, మేము లేకుండా నువ్వేమన్నా నీ ఓన్గా నువ్వు చేయగలవా? కనీసం జేడీ వ్యాన్స్ కూడా ఏమంటాడు, కనీసం నువ్వు ఒక్క రోజున థ్యాంక్స్ చెప్పవా? పైగా పోయి ఆపోజిషన్ వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ప్రెసిడెంట్ పీస్ డీల్ తీసుకొచ్చి నీ కంట్రీకి ఏదో హెల్ప్ చేయడానికి, నీ కంట్రీలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆయన ట్రై చేస్తుంటే నువ్వు నెగిటివ్గా మాట్లాడతావేంటి? అంటే ఇక్కడ జెలెన్స్కీ డిమాండ్లు జెలెన్స్కీకి ఉన్నాయి, రష్యా డిమాండ్లు రష్యాకు ఉన్నాయి. రష్యా ఏమంటుంది, మన యుక్రెయిన్ని నాటోలో చేరొద్దు, లేకపోతే ఇంకా న్యూక్లియర్ తయారు చేయొద్దు, ఏ రకంగా అన్ని రకాలైన, ఇప్పుడు సీజ్ ఫైర్ చేస్తామా చేయమా, మళ్ళీ నెక్స్ట్ టైం అటాక్ చేయకుండా ఉంటామా, ఇలాంటివి ఏవి ఆన్సర్ చేయట్లేదు రష్యా. కానీ రష్యా చాలా డిమాండ్స్ పెట్టింది. మెయిన్ డిమాండ్స్ నాటోలో చేరొద్దు, అది మెయిన్ 100% డిమాండ్స్ అనమాట. ఒకప్పుడు మాల్టోవా, జార్జియా, బాలస్టిక్ స్టేట్స్ ఇవన్నీ కొన్ని రష్యా ఆక్యుపై చేసింది, రష్యా కింద ఉండేవి. తర్వాత జార్జియా సెల్ఫ్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకొని అదొక సపరేట్ కంట్రీ అయిపోయింది. సో యుక్రెయిన్ కూడా ఒకప్పుడు వీళ్ళ కిందే ఉండేది. కాకపోతే యుక్రెయిన్ ఏంటంటే ఇండిపెండెన్స్ అయిన తర్వాత బేసిక్గా వాళ్ళ దగ్గర హైయెస్ట్ న్యూక్లియర్ వెపన్స్ ఉండిపోయినాయి అనమాట. అంటే 3rd లార్జెస్ట్ కంట్రీ, న్యూక్లియర్ బాంబ్స్ అవి ఉన్న 3rd లార్జెస్ట్ కంట్రీ వచ్చేసి అప్పుడు యుక్రెయిన్ ఉండేది. సో అప్పుడున్న ప్రెసిడెంట్ ఏంటంటే రష్యన్ ప్రెసిడెంట్, వాళ్ళకి సపోర్ట్ చేసుకునే వాళ్ళు. 2014లో వచ్చేసి రష్యా క్రిమియాను ఆక్యుపై చేసింది. క్రిమియాను ఆక్యుపై చేసిన తర్వాత అప్పటి నుంచి స్లోగా ఇవన్నీ మండుతూ వచ్చేసింది. ఎందుకంటే క్రిమియా పార్ట్ ఆఫ్ యుక్రెయిన్ అనమాట.
సో 1990లో యుఎస్ఎస్ఆర్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఫామ్ అయినప్పుడు అప్పుడు యుక్రెయిన్ దాని కింద ఉండేది. అలా పోను ఏందంటే 1994లో అంటే వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ థర్డ్ లార్జెస్ట్ కంట్రీ యుక్రెయిన్ న్యూక్లియర్ పవర్ వీళ్ళ దగ్గర ఉంది అనేసి 1994లో సార్ట్ అని స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అని ఒకటి తయారు చేశారనమాట. ఆ ట్రీటీ వల్ల ఏంటంటే యుక్రెయిన్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ఏదైతే ఆర్మీకి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ రష్యా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఇప్పుడు అవన్నీ రష్యన్ కంట్రోల్లో ఉన్నాయి. బేసిక్గా చెప్పాలంటే యుక్రెయిన్ దగ్గర యుద్ధం చేయడానికి సరిపోని మెటీరియల్ ఏది లేదు. సో అది చాలా చిన్న కంట్రీ. ఓకే, ఫైనాన్షియల్గా చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ యుద్ధం చేయటానికి సరిపోను లేవు. వీటన్నిటికీ యూరోప్ సప్లై చేస్తుంది, తర్వాత యుఎస్ సప్లై చేస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఏంటంటే రష్యాకి యుఎస్కి ఒకప్పుడు పడేది కాదు, ఉప్పు నిప్పుల టైప్లో ఉండేవాళ్ళు. ట్రంప్కి రష్యాతో దోస్తీ ఉందన్నమాట. సో బేసిక్గా ట్రంప్ చెప్పడం కూడా ఏంటంటే కొట్లాడుకోకుండా ఆయన ప్రశాంతంగా ఉండండి అన్న ఉద్దేశంతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ 1994లో ఎప్పుడైతే వీళ్ళు న్యూక్లియర్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేశారో ఏంటంటే ఇప్పుడు బేసిక్గా న్యూక్లియర్ ఎవరి దగ్గర అయితే పవర్ అనేది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి మిగిలిన వాళ్ళు అణిగిమణి పడి ఉండాలన్నమాట. సో ఇప్పుడు రష్యాకి ఏంటి, యుక్రెయిన్ కనుక నాటోలో జాయిన్ అయితే ఈ నాటో వాళ్ళందరూ కలిస్తే రేపొద్దున ఆడి కంట్రీ మీదకి వస్తారేమో అని చెప్పేసి యుక్రెయిన్ మీద పడ్డాడు. యుక్రెయిన్ ఏమంటుంది, మమ్మల్ని మీరు సపోర్ట్ చేయకపోతే రేపు మీకు కూడా ప్రాబ్లం వస్తుంది అని. యూరోప్ కూడా అవును కదా కరెక్ట్, రేపొద్దున మనకు కూడా ప్రాబ్లం రావచ్చు కదా, వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి యూరోప్ అంటుంది. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు జెలెన్స్కీ వైట్ హౌస్కి వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తే వెళ్ళాడు. అంటే ఇక్కడ బిజినెస్ అనేది ఒక్కటే చూడకూడదు. బిజినెస్ ఏంటి, ట్రంప్ ఏమన్నాడు, నీ దగ్గర ఎర్త్ మినరల్స్ ఉన్నాయి కదా, రేరెస్ట్ ఇన్ ద రేర్ ఎర్త్ మినరల్స్ యుక్రెయిన్లో ఉన్నాయి, అలాగే రష్యా ఆక్యుపై చేసిన కొన్ని ఏరియాస్లో కూడా ఉన్నాయి. సో దాంతో ఒక పీస్ డీల్ సైన్ చేసుకుందాము, నీ యుద్ధం ఆపిస్తా, ఇమీడియట్గా నువ్వు పీస్ డీల్ సైన్ చేసిన నెక్స్ట్ మినిట్ నీకు సీజ్ ఫైర్ ఆగిపోద్ది అని ట్రంప్ అంటాడు. జెలెన్స్కీ ఏమంటాడు, ఓకే సీజ్ ఫైర్ ఆగిపోద్ది, మళ్ళీ వాళ్ళు అటాక్ చేయాలని గ్యారంటీ ఏముంది, మళ్ళీ వాళ్ళు మిలిటరీ బిల్డ్ చేసుకోవడానికి గ్యారంటీ ఏముంది, నాకు మీరు ఇచ్చే దాంట్లో రష్యా డిమాండ్స్ చాలా హై ఉన్నాయి, డిమాండ్స్ తగ్గించుకోమని చెప్పండి అని జెలెన్స్కీ అంటాడు. కానీ ట్రంప్ ఎంతసేపటికి ఏమంటాడంటే, నువ్వు అసలు 3 ఏళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు, నీ జనాలు చచ్చిపోతున్నారు, నీ బిల్డింగులు పడిపోతున్నాయి, అయినా ఇంకట్లనే ఉన్నావు ఎంత అని అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు జెలెన్స్కీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే జెలెన్స్కీ కరెక్టా, బట్ ఏది ఏమైనా ఏంటంటే ఇప్పుడు వైట్ హౌస్లో ఉన్నప్పుడు ట్రంప్ ఒక కంట్రీ ప్రెసిడెంట్. జనరల్గా అమెరికా అనేది పెద్దన్న, అందరికీ తెలిసిందే, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. పెద్దన్న అంటారు కాబట్టి ఆ పెద్దన్న ఇచ్చే డీల్స్ ఏదన్నా మనకి నచ్చితే ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఎన్ని రోజులని యూరోప్ బ్యాకప్ చేస్తారు, రేపు పొద్దున యూరోప్ వాళ్ళ దగ్గర కూడా అంత చెప్పుకునేంత గొప్పగా ఏం లేదు. యూరోప్లో కూడా రెసిషన్ ఉంది, ఇక్కడ డబ్బులు లేవు, యూరోప్లో బిజినెస్ లేదు, మనీ జనరేట్ అవ్వట్లేదు, ఆర్మీ మీద ఖర్చు పెట్టాలంటే డబ్బులు జనరేట్ అవ్వాలి. డబ్బులు జనరేట్ కాకుండా ఎకనమీ బిల్డప్ కాకుండా వాళ్ళు ఏం తీసుకపోయి పెడతారు, ఇదివరకు 2% స్పెండ్ చేసేవాళ్ళు, ఇప్పుడు 5% స్పెండ్ చేస్తున్నాడు. అది కూడా ట్రంప్ చెప్పాడు, ఎవరైనా మీరు ఆర్మీ మీద ఖర్చు పెట్టుకుంటారు, ఎప్పటికైనా మీకు యూజ్ అవుతుంది అని చెప్పి. సో స్పెండ్ చేయాలంటే ఇన్కమ్ ఉండాలి, ఇన్కమ్ లేదు, రెసిషన్లో ఉంది, బిజినెస్ లేదు, ఎకనమీ లేదు, డబ్బులు రావట్లేదు. ఎన్ని రోజులు అని జెలెన్స్కీకి సపోర్ట్ చేస్తారు? ట్రంప్ కూడా అదే అంటాడు, ఏదో ఒక రోజు నువ్వు ఒంటరోడు అయిపోతావు భయ్, అప్పుడు నువ్వెంత తొక్కేస్తే దెబ్బగా ఆక్యుపై చేసుకుంటాడు వాడికి. కరెక్ట్గా ఎవరు నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వెంత. అదే ఉద్దేశంతో ట్రంప్ ఏమన్నంటే నీ దగ్గర ఏముంది అసలు అన్నట్టు ట్రంప్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఇక జెలెన్స్కీకి ఏంటంటే ట్రంప్ రష్యాకి సపోర్ట్ చేస్తున్నాడు అన్న కసితోటి అవుట్ బస్ట్ అయ్యాడు. ఎండ్ ఆఫ్ ద డే జెలెన్స్కీనే కొంచెం తగ్గుండాలి. మీరు జెలెన్స్కీ తప్పనుకున్నారా, ట్రంప్ తప్పనుకున్నారా, మీరైతే కామెంట్లో మెన్షన్ చేయండి. నా ఉద్దేశంలో నేనైతే జెలెన్స్కీదే తప్పనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు పీస్ డీల్ కోసం వెళ్ళినప్పుడు వైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ప్రెస్ మీట్లో ఒక వరల్డ్ వైడ్ చూస్తున్నారు కదా, నష్టం ఎవరికి వస్తుంది, అంత పెద్ద కంట్రీ అమెరికా, వాడు దొబ్బే అంటాడు, వాడిదేమైంది, నో ప్రాబ్లం, డబ్బులు ఇవ్వనుపో, ఆయుధాలు ఇవ్వనుపో, ఏమి ఇవ్వనుపో అంటే నష్టం ఎవరికి, జెలెన్స్కీకి. సో జెలెన్స్కీ పర్సనల్ కాదు కదా, ఆ కంట్రీకి నష్టం. అంటే వీడు వచ్చి రిప్రజెంట్ చేసి, ఈయన యుక్రెయిన్ ప్రెసిడెంట్ వచ్చి రిప్రజెంట్ చేసి ఒక పెద్ద కంట్రీని, యుక్రెయిన్ కంట్రీని రిప్రజెంట్ చేస్తే ఆ ప్రజలకి నష్టం జెలెన్స్కీని చేసేదాం వల్ల. అక్కడికి పోయి కోపంతో మీకు కూడా అప్పుడు 2016లో నువ్వు ట్రంప్గా ఉన్నప్పుడు, అప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు పెద్ద చేసింది ఏముంది మాకు అన్నాడు. మరి ఆయన కోపం రాదా? అందుకే నీ దగ్గర ఏమున్నాయి, నీ దగ్గర నీ కార్డ్స్ ఏం లేవు, నువ్వు మాతోటి గేమ్స్ ఆడకు అని చెప్పి అన్నాడు. అయిపోయింది. తర్వాత డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ట్రంప్ ఏమన్నాడు,
వెళ్ళిపోమని చెప్పాలని అన్నాడు. లేదు లేదు కొంచెం మేము పీస్ డీల్ కంటిన్యూ చేస్తాం, డిస్కషన్స్ కంటిన్యూ చేస్తాం అంటే, లేదు నువ్వు క్రమాన్ని దొబ్బేసి ఇక్కడ నుంచి ఇంక మాటలు ఇంకొక మాట కూడా మాట్లాడేది వెళ్ళిపో అన్నాడు. తర్వాత ట్రంప్ ఏం చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి, నిజంగా జెలెన్స్కీకి పీస్ అనేది కావాలి అంటే మై డోర్స్ ఆర్ ఓపెన్, ఎనీ టైమ్ హీ కెన్ కమ్, రావచ్చు, పీస్ గురించి మాట్లాడచ్చు. కానీ జెలెన్స్కీ కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే నిజంగా ఇది అమెరికాతోనే సాధ్యం అవుతుంది, యూరప్తోనే సాధ్యం కాదు. రష్యా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువైపు యూరప్ మాటినే పరిస్థితి లేదు. యూరోప్లో కూడా చాలా పరిస్థితి గందరగోళం. జర్మనీలో మొన్న కొత్త ఎలక్షన్స్ వచ్చినాయి, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎన్ని రోజులు మనం అమెరికా మీద డిపెండ్ అవుతాం. మొన్నటి దాకా ఏంటంటే యూరోప్ అంతా ఆయుధాలకు దానికి కానీ ఆర్మీకి సంబంధించిందంతా అమెరికా మీద డిపెండ్ అయ్యేది. సో ఇప్పుడు వీళ్ళు ఆలోచన మొదలుపెట్టారు, ఎన్ని రోజులని మనము ఆర్మీ అది యూఎస్ మీద డిపెండ్ అవుతాం, మనకు మనం ఓన్గా కొంత తయారు చేసుకోవాలి కదా, బ్యాకప్ రేపొద్దున ఏదైనా రావచ్చు, థర్డ్ వరల్డ్ వార్ రావచ్చు, ఇంకోటి రావచ్చు, వచ్చినప్పుడు మనకు మనం బ్యాకప్ ఉండాలి కదా అనే ఆలోచన ఇప్పుడు వీళ్ళకి మొదలైంది. ట్రంప్ కూడా అదే అంటాడు జెలెన్స్కీ తోటి, నువ్వు చేసేది నువ్వు ఈ గొడవ పెంచుకుంటా 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, ఏంటి అసలు నువ్వు యుద్ధం ఆపడానికి ఏమైనా చేసావా, ఆయుధాలు ఇస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, చివరికి ఇది చిలికి గాలి అనేది థర్డ్ వరల్డ్ వార్కి వెళ్ళేటట్టు కనబడుతుంది, నేనేమో పీస్ టాక్స్ చేసి యుద్ధం ఆపుతా అంటే నువ్వేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని ట్రంప్ అన్నాడు అనమాట. అంటే అమెరికా ప్రెసిడెంట్ అంత పెద్ద కంట్రీ అన్ని $1 బిలియన్ ఇస్తుంది, ఏమన్నా మాట్లాడతారు. ఇప్పుడు జెలెన్స్కీ పరిస్థితి ఏంటి, చిన్న కంట్రీ, పక్కోడు ఆయుధాలు ఇస్తే తప్ప వాళ్ళు యుద్ధం చేయలేని పొజిషన్లో ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ పవర్స్ మొత్తం రష్యాకి సరెండర్ చేశారు. ఇప్పుడు అవి రష్యా దగ్గర ఉన్నాయి. అవే న్యూక్లియర్ పవర్స్ కనుక యుక్రెయిన్ దగ్గర ఉండుంటే అసలు రష్యా రాలేస్తుందా, వాడి మీద చేయలేస్తుందా? సో ఇప్పుడు ఇవన్నీ జియో పాలిటిక్స్ అనమాట. ఎవడికి వాడికే నా కంట్రీ అని ఉంటుంది. వరల్డ్ కూడా ఒకళ్ళు ఇప్పుడు అమెరికా కూడా ఎంతసేపటికి ఏంటంటే అందరినీ కంట్రోల్ చేయడానికి అమెరికా వాళ్ళు ట్రై చేస్తుంటారు. బట్ ఇక్కడ ట్రంప్ వచ్చేసి కూడా ఏమంటాడంటే, బిజినెస్ చేస్తాను, నాకు ఇచ్చే ఆ రేర్ ఎర్త్ మినరల్స్ మీద వచ్చే డబ్బులు ఏమైతే ఉన్నాయో ఆ డబ్బులు మీ కంట్రీలోనే ఇన్వెస్ట్ చేస్తా, మీ కంట్రీనే మళ్ళీ, అంటే బిజినెస్ అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్ అయితే వాళ్ళకే ఉంటుంది, అమెరికా వాళ్ళకి. బట్ ఏమంటాడంటే ఈ పీస్ డీల్లో పార్ట్గా నేను మీ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తా, నేను నీ కంట్రీని బాగు చేస్తా, నువ్వు పీస్ డీల్ ఒప్పుకో అంటాడు అనమాట. సో ఈ జెలెన్స్కీ కూడా ఏంటంటే ఇక రష్యాకి సపోర్ట్ ఉన్నాడు, మరి డీల్ ఎందుకు ఒప్పుకోవాలి అని ఇష్టం లేకుండా ఏదో, కానీ ఏదేమైనా కానీ నా ఉద్దేశం ప్రకారం మనం ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ కంట్రీ ప్రెసిడెంట్ దగ్గర కూర్చుని ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్డ్గా మాట్లాడుకోవాలి. అలాని అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎందుకంటే అమెరికా ఎంతసేపటికి పెద్ద కంట్రీ, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎవరి దగ్గర లేవు, వాళ్ళని కాదని ఎవడు బతకలేడు, వాళ్ళు అట్లా కంట్రీని వాళ్ళు బిల్డప్ చేసుకున్నారు. కాబట్టి ఈ యూరప్ ఎంత ఎదురు తిరగడానికి ట్రై చేసినా, జెలెన్స్కీకి ఎంత సపోర్ట్ చేసినా, అమెరికా సపోర్ట్ లేకుండా మాత్రం నేనైతే పీస్ డీల్ అయ్యే పరిస్థితి లేదు, వారు గెలిచే పరిస్థితి లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఈ వీడియోలో చెప్పాలనుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.